వరి కోసిన రోజు ట్రాక్టర్ల వడ్లు తీసుకొచ్చి ఒక కాడ కుప్ప పోసినాం. పరదగప్పడానికి సమానంగా వడ్లు నేర్పుతుండు. 2 రోజుల తర్వాత వాతావరణాన్ని చూసి వడ్లన్నీ మిల్లుకు పంపుతున్నాం. 5గురం ఎంత స్పీడ్గా ఎత్తగలిగితే అంత స్పీడ్గా ట్రాక్టర్ల వడ్లను నింపుతున్నాం. వాతావరణం మొత్తం మొగులు ఉంది. ఎప్పుడు వానగుమ్మరిస్తుందో ఏడ వడ్లన్నీ తడుతాయో ఏమో అని ఎక్కువ మందిని ఈయన తోలుకొచ్చిండు. వీళ్ళందరూ మనకి ఆపత్కి సంపత్కి మాకు వాళ్ళకి మేమైతాము. ఎత్తంగానే మధ్యలో చినుకులు పడుతున్నాయి. మిల్లుకు పోయేదాకా నన్ను ఆగే నీ కడుపు సల్లగుండా అని వారని ఎన్నిసార్లు అడిగిన్నో. మా మీద దానికి జాలనిపించి ఆ ఒక్క సాయంత్రం ఆగింది. కానీ ఇక రాత్రిపూట వాన అందుకుందంటే తెల్లారి మొత్తం రికాన్ లేకుండా రోజంతా కొట్టింది. అటు వడ్లు పోయినాయని సంతోషపడన్నా, ఇటు పత్తి మొలకత్తుందని బాధపడన్నా అని అర్థం కాకుండా ఉంది. ఏదైనా మన చేతిలో అయితే ఏం లేదు కదా. అకాల వర్షాలు పడి ఇంత మోసం చేస్తాయని ఎవ్వరు ఊహించలేరు. ఈ వర్షానికి కొంతమంది వేడివేడి బజ్జీలు పునుగులు పకోడీలు వేసుకొని చల్లటి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకొంతమంది కళ్ళాలల్లా కన్నీళ్లు పెట్టుకుంటే తడిసినట్లని అటు ఇటు మరేసుకుంటున్నారు. ఒకరిది సంతోషం, ఒకరిది బాధ. అనుకోవచ్చు ఐకేప్ లో పోయొచ్చు కదా అక్క, ఎక్కువ ధర వస్తుంది మిల్లుకెందుకు పంపుతున్నారు అని. కానీ ఐకేప్ లో పోతే మ్యాచ్ వచ్చేదాకా వారం 10 రోజులు ఇంటికి ఐకేప్ సెంటర్కే తిరగాలి. అవి ఎప్పుడు కుప్ప పడితేయో తెలియదు. ఆ లోపల వడ్లు అటు పోసుడు ఇటు పోసుడు, పొద్దుకు 10 సార్లు దున్నుడు. మా మామయ్యకేమో నడు నొప్పి సాత కాదు, నాకు పిల్లలు బడికి పంపించుడు, గంత దూరం ఒక్కదాన్నే పోలేను. ఆయనకి ఎప్పుడు ఫోన్ వచ్చి ఆయన పనికి ఆయన ఎప్పుడు పోతాడో తెలియదు. ఆ లోపల వానొచ్చి కప్పేసరికి వడ్లన్నీ తడితే ఇన్ని రోజులు చేసింది బుడిలో పోసిన పన్నీరే అవుతుంది. అందుకే 100 ఎక్కువనో తక్కువనో మనోళ్ళే మనకు బాగా తెలిసిన మిల్లుకే పంపిస్తాం. మీ అందరి వడ్లు తడవకుండా సేఫ్ గానే ఉన్నాయని, మంచి ధర రావాలని కోరుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, కొత్తగా మన ఛానల్లోకి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రి.